ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగములోని 10వ శ్లోకం యొక్క భావమును తెలుసుకుంటాము. రజస్తమచ్చాభిభూయ సత్వం భవతి భారత, రజసత్వం తమచ్చైవ తమస్సత్వం రజస్తదా. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, అర్జున, రజస్తమో గుణములను అణచిపెట్టితే సత్వగుణము ప్రకటితమవుతుంది. అదే విధముగా రజస్తత్వగుణములను అణచి తమోగుణము, తమ సత్వగుణములను అణచి రజోగుణము ప్రవర్తిస్తూ ఉంటాయి. ఈ శ్లోకంలో ఈ 3 త్రిగుణములు సత్వగుణము, రజోగుణము, తమోగుణములు మనలో ఏ విధంగా అనగా మన మనస్సు మీద ఏ విధంగా నాట్యమాడుతూ ఉంటాయో చెప్పడము చాలా తమాషాగా ఉన్నది. ఇది ఒక రకంగా చూస్తే చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టినట్లు అనిపిస్తూ ఉంది. ఎల్లప్పుడూ ఈ గుణాల మార్పు మనలో జరుగుతూ ఉంటుంది. అయితే మనము గమనించము, పరిశీలించము. అందువలన ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఎదుటివారిలో ఈ గుణములు ఏ విధంగా పనిచేస్తున్నాయో పరిశీలించవలసి ఉంటుంది. అదే విధముగా మనము శిక్షణ కూడా ఇచ్చుకోవలసి ఉంటుంది. అందువలన మనము మానసిక వైద్యుని దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చును. ఈ 3 గుణములు కలిసి 100% ఉండవలను అనుకుంటే, ఈ 3 గుణములు వేరు వేరు విధములుగా 25, 25, 50%, లేదా 20, 20, 60%, లేదా 20, 30, 50% ప్రకారము, లేదా మరి ఒక విధముగా 15, 25, 60% వంతున ఉండవచ్చునని మనము భావించవచ్చును. ఇది అంతా మన అంచనా మేరకు ఒక గణిత పరిజ్ఞానం ప్రకారం ఆలోచిస్తాము. మొత్తం మీద 3 గుణములు కలిసి 100%. అవి ఒకటి ఎక్కువగాను ఒకటి తక్కువగాను మనలో పెరుగుతూ తరుగుతూ ఉంటాయి. ఒక గుణము ముఖ్యమైతే మిగిలిన 2 గుణములు అప్రధానముగా తక్కువ పరిమితిలో ఉంటాయి. అందువలన మనము ఈ 3 గుణములను బాగుగా అర్థం చేసుకుంటే, మనము చేయవలసినది ఏమంటే, మొదట సత్వగుణమును బాగుగా అభ్యసించి రజో తమో గుణములను అణచివేయాలి. చివరకు సత్వగుణమును కూడా దాటి నిర్గుణ పరమాత్మ స్థానమును చేరవలెను. అదియే ఆత్మ సాక్షాత్కారము. శుభం భూయాత్.